అందరికీ నమస్కారం. నిన్న అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి బస్సు స్కూల్లోకి మలుపు తీసుకుంటున్న సందర్భంలో వెనక నుంచి ఒక ట్రక్కు వచ్చి బస్సు వెనక భాగాన ఢీ కొట్టడం వల్ల బస్సు పైకి కొట్టడం, ఆ బస్సు యొక్క కండక్టర్ చనిపోవటం, అదేవిధంగా పిల్లలకి గాయాలవడం కూడా ఇవన్నీ కూడా దురదృష్టకరం. ఇది ప్రతి ఒక్కరు కూడా చూశారు, ఎందుకంటే బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఎక్కడైనా సరే హైవేస్లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు హైవే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అనేవి మస్ట్గా తీసుకోవాలి. సైన్ బోర్డ్స్ కావచ్చు, నేషనల్ హైవే, అదేవిధంగా అక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు, యూటర్న్కి ఎక్కడైతే కావాల్సిన పరిస్థితులు ఉన్నాయో అక్కడ యూటర్న్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, లేదా ఎంట్రీ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత హైవే అధికారుల మీద ఉంది, లేదా టోల్ ప్లాజా యాజమాన్యం మీద ఉంటుంది. స్కూల్ స్థాపించి 2010 సంవత్సరంలో స్థాపించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైవే వాళ్ళు మాకు స్కూల్ బస్సులు పోయేదానికి కాలేజీ ఆర్చికి సంబంధించి ఎదురుగా మాకు ఎంట్రన్స్ పాయింట్ ఇవ్వడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా అదే మార్గాన్ని వాళ్ళు ఇంకొద్దిగా వెడల్పు చేసి దాన్ని అనుకూలంగా చేసి హైవే వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది ఆనాడు. కాకపోతే నేను కూడా హైవే డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కడైనా యూటర్న్ అనేది తీసుకోవాలంటే యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ హైవే స్పెసిఫికేషన్స్ నామ్స్ ప్రకారం యూటర్న్ చేయాలి అని అప్పటి నుంచి కూడా నేను లెటర్స్ ఇస్తున్నాను, గతంలో చెప్పున్నాను. వాళ్ళు చేస్తామని నిరీక్షధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. అదే కాకుండా గౌరవం కాడ అండర్ పాస్లో వచ్చేదానికి కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారు, కానీ అది చాలా డేంజర్ మార్క్. ఎందుకంటే మీరు చూడండి, గతంలో మన ముసునూరు కాడ అండర్ పాస్ కాడ ఏఎన్ఎం దాటుతూ ఉంటే డైరెక్ట్గా బస్సెస్ వచ్చి గుద్దటం, చనిపోవటం జరిగింది. ఇదే సిచ్యుయేషను బెగ్మౌత్ అనేది ఇవ్వకుండా ఉండటం వల్ల సడన్గా వచ్చి ఢీ కొనడం, చనిపోవటం, ఇవన్నీ కూడా జరగటం మనం చూసాం. ఇంకా గౌరవం విషయానికి వస్తే అసలు రోడ్డుకి అండర్ పాస్లో నుంచి ఏదైనా సరే వెహికల్ బయటకు వస్తే దానికి మధ్య గ్యాప్ 0 మెయింటైన్ చేస్తున్నారు. అంటే బెగ్మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఎక్కడక్కడ బెగ్మౌత్ అయితే ప్రొవైడ్ చేయగా దానివలన హెవీ వెహికల్స్, ముఖ్యంగా బస్సెస్ కావచ్చు, లేదా కారు కావచ్చు, లేదా ట్రాక్టర్స్ కావచ్చు, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అక్కడ ట్రాక్టర్స్ అవన్నీ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. రైతులకు సంబంధించిన ఎద్దుల బండ్లు కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. అదేవిధంగా ఊరికి సంబంధించి ఆ ఊరిలో
ఆ చిన్న రోడ్డు సన్న రోడ్డు 10 అడుగులో 12 అడుగులో ఉంటుంది. యాజ్ పర్ స్పెసిఫికేషన్ ప్రకారము ఆ రోడ్డు చేయలేదు, డ్రైన్ చేయలేదు, బెర్మౌత్ ప్రొవైడ్ చేయలేదు. దీని అంతటికీ కూడా ఈరోజు ఈ బస్సెస్ ఇప్పుడు స్కూల్ బస్సెస్ అంటే ఉదయం స్టార్ట్ అయితే ఒక 20 బస్సెస్ ఆ మార్గాన పోయి మరి యూటర్న్ వేసుకొని మరి ఇటు రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ వచ్చే మార్గంలో గౌరవానికి సంబంధించిన స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో పిల్లలు చదువుతూ ఉంటారు. అంటే ఆ స్కూల్ పిల్లకాయలు పోయడానికి మరి ఒక చిన్న అండర్పాస్, ఈ పెద్దది కాకుండా బస్సు ఇంకో చిన్న అండర్పాస్ ఉంది. ఆ అండర్పాస్లో పిల్లకాయలు స్కూల్ పోవాలని టైం అవుతుంది, కొద్దిగా ఫాస్ట్ వచ్చినా కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితి. ఎందుకంటే జియో మెయింటెనెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కడ చదువుకోవాలని వస్తూ ఉన్నారు. అధికారులు పిల్లలు కావచ్చు, వ్యాపారస్తుల పిల్లలు కావచ్చు, పేదవాళ్ళ పిల్లలు కావచ్చు, ధనవంతుల పిల్లలు కావచ్చు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆ స్కూల్లోకి వస్తూ ఉన్నాడు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. తప్పకుండా దాంట్లో ఎటువంటి వివక్షత కూడా ఉండదు, తప్పకుండా చూసుకుంటాం కూడా. కానీ ఇది చాలా డేంజర్ పాయింట్, ఈ గౌరవం అండర్పాస్ ద్వారా వచ్చేది. కాబట్టి నేను ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆ రోడ్డు ఎక్కడైతే టర్నింగ్ తీసుకున్నారో అది క్లోజ్ చేయడం జరిగింది. నేను దానికి మీ అబ్జెక్షన్ ఏం చెప్పను, బట్ యాజ్ పర్ నామ్స్ చేయాల్సిన బాధ్యత తప్పకుండా హైవే అథారిటీస్ మీద ఉంది. ఏదర్ ఇక్కడ చేసినా పర్వాలేదు, ఒకవేళ మేము ఇక్కడ ఇవ్వము అంటే గౌరవము ప్రాంతంలో కూడా బెర్మౌత్స్ వేసేసి అక్కడ రోడ్స్ ప్రొవైడ్ చేసి డ్రైనేజ్ వ్యవస్థ ప్రొవైడ్ చేస్తే అబ్జెక్షన్ లేదు. అంతేకాకుండా ఈరోజు గౌరవానికి సంబంధించి రైతాంగం కూడా గతంలో నా వద్దకు వచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఉండగా నా వద్దకు చాలాసార్లు వచ్చారు. నేను హైవే అథారిటీస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించి పొలాలన్నీ కూడా, పంట పొలాలన్నీ కూడా పడమడం, అక్కడి నుంచి గడ్డి తీసుకురావాలన్నా, ట్రాక్టర్సు పండిన పంటను తీసుకురావాలన్నా, ఏదో ఎద్దుగా బండ్లు ఎరువు తోలుకొని ఆ బండ్లు రావాలన్నా, లేదా పశువులు మేపుకొని పశువులు రావాలన్నా ఈరోజు మాకు ఆపోజిట్ డైరెక్షన్లోనే రావాల్సి వస్తుంది. ఇంకెక్కడ మాకు లేదు. లేదంటే మేము టోల్ ప్లాజా అక్కడ పోయి తిరిగి రావాల్సి వస్తుంది. దాదాపు 5 కిలోమీటర్లు మేము పోయి తిరిగి రావాల్సి వస్తుంది. ఇది మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే గౌరవం ఊరికి టోల్ ప్లాజాకి మధ్యలో ఒక యూటర్న్ పెడితే బాగుంటుందని అక్కడ ప్రజలంతా కూడా నన్ను అడగడం జరిగింది. నేను కూడా NHPD తోటి మాట్లాడాను. అదేవిధంగా ఆనాడు కాంట్రాక్టర్గా ఉన్న మన కంపెనీ కేఎంసీ కంపెనీ కావచ్చు, వాళ్ళ దగ్గర తెలియజేయడం జరిగింది. కానీ అప్పుడు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ అవి చాలా ముఖ్యం. ఈ యూటర్న్ అనేది చాలా ముఖ్యం గౌరవానికి మరియు మన టోల్ ప్లాజాకి మధ్యలో కంపల్సరీగా అది కావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి నేను ఈరోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొత్తగా వచ్చిన ఆనంద్ గారికి కావచ్చు, మన ఆర్డీఓ సేనానాయక్ గారికి కావచ్చు, లేదా జాయింట్ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అందరికీ వాళ్ళతో పాటు ఈరోజు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనా కృష్ణారెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఇది పిల్లల సమస్య. పిల్లలకి ఏదైనా జరిగితే బాధపడేది మనం అందరం. కాబట్టి దీన్ని మంచి మనసుతోటి అందరూ అధికారులు కూడా వచ్చి పర్యవేక్షించి, ఈరోజు ఒక్క పిల్లవాడికి దెబ్బ తగిలితే ఎంతమంది తల్లిదండ్రులు పాపం ఇబ్బంది పడ్డారో, ఆఖరికి మేము కూడా ఎంత బాధపడ్డామో ప్రతి ఒక్కరు కావలి నియోజకవర్గ ప్రజలే కాదు అనేక మంది కూడా ఈరోజు సంతాపం కూడా తెలియజేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అందరూ. అంటే ఇవన్నీ కూడా మా జాగ్రత్తలు మాకు సంబంధించి మేము తీసుకుంటాం, బస్సుకు సంబంధించి వాటికి కూడా. కానీ ఈ హైవేస్లో జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ని నివారించాలంటే తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది
ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అధికారులు ఇక్కడ వచ్చి తప్పకుండా చూసి సరైన ఏర్పాట్లు తప్పకుండా చేస్తారని అధికారులు స్పందించి ఇమీడియట్గా స్పందించి, ఎందుకంటే దాదాపు 1000 పైచలకు విద్యార్థులు ఆ కాలేజీలో ఆ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి తప్పకుండా దానికి పరిష్కార మార్గం వీలైనంత తొందరగా చూపుతారని నేను కోరేదానికి ఈరోజు మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరు అధికారులకి, అదేవిధంగా లోకల్ నాయకులకి, కావలి నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలియజేసేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా దీని మీద స్పందించి ఇమీడియట్గా తగిన చర్యలు చేపట్టవలసిందిగా నేను యాజ్ ఏ పౌరుడిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.